ఈ ఓంకారం చెప్పేది హిమాలయాలో ఒక చాలా గుప్తమైన ప్రాసెసర్ అండి. ఈ ప్రాసెసర్ చేసే కొన్ని యోగిలు, కొన్ని సంప్రదాయాలు ఉన్నాయన్నమాట. వాళ్ళు ఓంకారం ఎట్లా చేస్తారంటే పైన ఉన్న చెత్త అనేది హోల్ అయిపోతుంది. దీనిపైన ఉన్న చెత్త హోల్ అయిపోతుంది, ఆ వేవ్స్ పోతుంది ఇట్లా స్ట్రేట్గా. అయితే వాళ్ళ సంప్రదాయం కూడా ఒక పేరుంది. ఆ సంప్రదాయంలో ఉన్న వాళ్ళు స్పెషల్గా ఇలాగనే ఓంకారం చేస్తారు. రుద్రప్రయాగలు అక్కడ హిమాలయాల క్షేత్రంలో హై లెవెల్లో చాలా హై లెవెల్ ఉంటారు. వాళ్ళ సంప్రదాయాలు డిఫరెంట్ అనమాట. వాళ్ళు ఒకటి ఓంకారమే చేస్తారు. నేను కూడా అటువంటి ఓంకారం చేస్తాను. సంప్రదాయం పేరు యాద లేదు, కానీ నేను అన్నీ మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అది ఒక పెద్ద వరం అనమాట. మెమొరీ అన్నీ తీసేస్తేనే పెద్ద వరం. మైండ్లో ఒకటి వచ్చిందంటే దాని ఇంకా మాయ ఉంటుంది. ఒక విషయం, ఒక సబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ ఉంటే దాని ఇంకొక సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్కి మళ్ళీ ఒక పేరు ఉంటుంది. పేరు అనేది స్టోర్ అవుతుంది జ్ఞానంలో. జ్ఞానం కూడా ఒక లోడు. క్లారిటీ వచ్చేసిందా? అందుకోసం అన్నీ మనం ఆ ఓంలోనే ఉండిపోవాలి. ఆ ఓం నుంచి తీసుకోవాలి. ఇప్పుడు చాలా మందిలో మ్యూజిక్లు పెట్టి ధ్యానం చేసుకోవడానికి ట్రై చేస్తారు. బిగినర్స్కి ఇది ఓకే, ధ్యానం చేసుకోవడానికి బిగినర్స్కి ఇది ఓకే, ధ్యానం చేసుకోండి. కాకపోతే దానిపైననే డిపెండ్ అయిపోయి ఇప్పుడు మ్యూజిక్ లేకుండా వాళ్ళకి ధ్యానం వస్తలేదు. ఆ స్థితికి రావద్దంటే బెస్ట్ కొన్ని రోజుల తర్వాత మెల్లమెల్ల మ్యూజిక్ పైన ధ్యానం, ఇంకా శబ్దాల పైన ఇవన్నీ వదిలేసి మీరు ఓంకారం లోపాల నుంచి చెప్పుకుంటూ ఆ ఓంలోనే మీరు ఐక్యభావం అవ్వడానికి ట్రై చేసుకోండి. మూలాధార చక్రంలో అకారం పెట్టేసి, అనాహతంలో ఊకారం పెట్టేసి, ఓం అనే బీజాక్షరం ఇక్కడ ఆజ్ఞా దగ్గర పెట్టేసి, మకారం అనేది నాదం అనమాట, అది సహస్రారం పెట్టేసి మనం ఓంకి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది బెస్ట్గా మీరు శివరాత్రి రోజు చేసుకోవడానికి ఒక పర్ఫెక్ట్ పని. మీరు భజనలు ఇవి చేసేవాళ్ళు భజనలు చేయండి. బిగినర్స్ కాకపోతే చాలా రకాల మంచి మంచి భజన్స్ ఉన్నాయి, చెయ్యండి. భజనతో మీ మనసుకి ఆనందం చేసుకోండి, నో ప్రాబ్లం. మన ఫాదర్ డే కాబట్టి అదొక ఫాదర్ డే. జగత్పిత సుప్రీం ఫాదర్ డే. ఫాదర్ డే ఉంటుంది, సుప్రీం ఫాదర్ డే శివరాత్రి అంటే. జగత్పిత కదా, జగత్పిత పరమశివుడు, దేవతలకే తండ్రి అయినాడు. ఆయనకన్నా మించిన తండ్రి ఇవ్వలేడు. అందుకోసం ఎప్పుడైనా ఒక క్వశ్చన్ ఎప్పటికీ రాంగ్ ఉంటుంది. ఎవరైనా అడుగుతా శివుడికి మాతాపిత కౌన్ అంటే ఆ క్వశ్చన్ ఎప్పటికీ రాంగే అనమాట. జో సబ్కా బాపే ఉస్కా కౌన్ బాపే. ఆ క్వశ్చన్ ఏమైనా అడుగుతున్నారంటేనే ఆయన ఎంత మూర్ఖత్వంలో ఉన్నాడో అని అక్కడ ఒక నిదర్శనం అనమాట. శివునికి ఎవ్వరు తండ్రి లేడు. జో సబ్కా బాపే ఉస్కా కోయి బాప్ నీ. సింపుల్, ఒకటే మాట. ఆయన ఆది దాతుడు అంటారు. అందుకోసం ఇంకా మీరు చేసే ప్రక్రియ ఓంకారం. లేకపోతే ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ మృత్యుంజయ మంత్రం జపం చేసుకోవచ్చు. లేకపోతే చిన్నగా ఓం జుం సహ జుం ఓం, ఓం జుం సహ జుం ఓం. ఇది చిన్నగా లఘు మృత్యుంజయ మంత్రము. ఇది కూడా చేసు. జుం బీజాక్షరం ఏం చేస్తారంటే చాలా పవర్ఫుల్. మీలో ఉన్న నెగిటివిటీ, ఇప్పుడు మీరు నా కామ క్రోధ లోభాలు కంట్రోల్ అయితే లేదు. ఇప్పుడు నార్మల్గా ఒక సాధనలో వచ్చిన వ్యక్తికి బ్రహ్మచర్య అవసరం ఉంటుంది. ఎందుకంటే ఓజస్సు తేజస్సు రెండు అవసరం. ఓజస్సు ఏం చేస్తే వాత పిత్త కఫాన్ని బ్యాలెన్స్ చేసేదానికి ఓజస్సు ఉంటుంది. సాధనలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేది అక్కడే, బ్రహ్మచర్య దగ్గరే. దానికోసం పర్ఫెక్ట్ ఇంకా మంచి బీజాక్షరం జుమ్ అనమాట. ఈ లఘు మృత్యుంజయ మంత్రం చేస్తే బాగుంటుంది. ఓం జుం సహ జుం ఓం. ఈ యొక్క జపం చేస్తే వాళ్ళ బ్రహ్మచర్య శక్తి పెరుగుతుంది. బ్రహ్మచర్య శక్తి పెరుగుతుంది. ఎందుకంటే జుమ్ అనేది శివుడు, ఆ ఎనర్జీ స్పీడ్గా గంగాది భూమి పైన పడినట్టు దానికి ఆప్తది సహ శక్తి అనమాట. ఆప్తది సహ. ఓం జుం సహ జుం ఓం. జుమ్ అనే బీజాక్షరం చాలా శక్తివంత బీజాక్షరం అనమాట. ఈ జుమ్ బీజాక్షరం జపం చేస్తే ఈ బిగినింగ్లో సాధనలో ఉన్న వాళ్ళు, షట్చక్ర సాధనలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ చాలా మంచిది.
ఇప్పుడు ఎందుకంటే ఈ మనం శివరాత్రి గురించి మాట్లాడిన తర్వాత చక్రాల గురించి ఇంకా షట్చక్రాల గురించి మాట్లాడకపోతే వేస్ట్ అండి. ఎందుకంటే యోగికి యోగిరాజుడు, యోగేశ్వరుడు, యోగాధిపతి, పశుపతి మహాదేవ్ శంభో శంకర్ ఆయన గురించి మాట్లాడతాం, శివరాత్రి గురించి మాట్లాడటం, యోగా గురించి మొత్తం యోగ సాధన తపస్సు గురించి మాట్లాడకపోతే ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా బయట నేను చూసేది ఏంటంటే దీని గురించి విస్తారంగా తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా మాట్లాడదాం. కాకపోతే ఇప్పుడు షట్చక్రాలు అంటే ఇట్లా చక్రాలు తీస్తారు, గురించి చక్రం ఇట్లా అట్లా తిరుగుతారా నానా మీ ఇంట్లో ఫ్యాన్ కాదు చక్రాలు ఇట్లా తిరగడానికి అట్లా తిరగడానికి. ఎవ్రీథింగ్ ఇస్ సింబాలిక్స్ అనమాట. అదొక డాట్ లాగా ఒక పాయింట్ ఉంటుంది. మన బాడీలో అటువంటి చాలా పాయింట్స్ ఉంటుంది. టోటల్గా 43 పాయింట్స్ చాలా మెయిన్ ఇంపార్టెంట్. నా సంప్రదాయంలో అది 43 చక్రాలు కూడా అంటారు. ఇంకొకటి 38 పాయింట్స్ అందులో ఇంకా ఇంపార్టెంట్. అందులో అన్నిటికన్నా సుప్రీం ఇంపార్టెంట్ పాయింట్స్ 6 పాయింట్స్, వాటిని షట్చక్రాలు అంటారు. సహస్రారం అంటే 7 చక్రాస్ అన్నట్టు. అయితే వీటన్నిటి ప్రకారంగా మనం ఆ ఒక డాట్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు కుండలిని శక్తి అంటే పాము ఉంటుంది కదా గురుగారు, ఏ పాము అంటే కొబ్బరనా ఇది? కుండలిని శక్తి అంటే పాము అంటే సింబల్ అండి. అక్కడ ఒక ఆకారం పిడుగు ఉంటుందా, ఆ పిడుగు ఎలా ఉంటుంది అంటే అక్కడ పిడుగు ఉండదు కానీ పిడుగు ఆకారం ఒక పాము, దానికోసం పాము అక్కడ సింబలైజ్ పెట్టినారు. ఆ పిడుగు లాగానే ఉంటుంది ఆ పాము. ఆ ఎనర్జీ ఎస్ లాగా పైన ఎక్కడం కింద దిగడం ఉంటుంది. ఆ ఒక ప్రొసీజరు. కుండలిని శక్తి యాక్టివేట్ చేసుకోవడానికి ఒక 1 ఇయర్లో మంచి ముహూర్తం శివరాత్రి రాత్రికి 12:30 నుంచి 3:30 మధ్యలో ఇక్కడ మీరు కుండలిని శక్తి యాక్టివేట్ చేయవచ్చు. అక్కడ ఓం సోహం శివోహం ఈ మంత్రంతో కుండలిని శక్తి పైన మనం కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. మీరు ఒక ప్రారంభ జన్మలో ఇంతకుముందు జన్మలో మీ కుండలిని శక్తి యాక్టివేట్ అయిపోయి ఉంటే ఇంకా ఈ సాధన ఆ మిడిల్లో ఉంటే ఈ జన్మలో మీకు శివరాత్రి రోజు ఖచ్చితంగా మీకు అనుభవం వచ్చేసి ఆ ప్లేస్లో మీకు కొంచెం వైబ్రేషన్ అయిపోతుంది. మీకు అర్థమైపోతుంది నా కుండలిని శక్తి తొందరగా యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పూర్వజన్మలో అయిపోయింది కాబట్టి అది ఇప్పుడు పనుకోలే, కాకపోతే జర్ర లైట్గా కూరక కొడుతుంది. ఇంకొకటి సాధకులు అందరికీ మనం శివరాత్రి గురించి మాట్లాడుతాం, సాధకులు అందరూ వింటున్నారు కాబట్టి నిద్ర ఇప్పుడు చాలామందిలో ఏజ్ ఎక్కువైపోయింది. మేము సాధన చేయాలనుకున్నాం, కాకపోతే ఈ జీవితంలో పడి తర్వాత ఇప్పుడు కూర్చొని ధ్యానం చేయాలంటే గురుగారు మాకు నిద్ర వచ్చేస్తుంది, ఏం చేయాలి? దాన్ని తంద్ర అంటారు, నిద్ర అన్నారు. తంద్ర మీకు ఎందుకు వస్తుందంటే మీరు తీసుకునే వ్యసనాలు. మీరు సిగరెట్ తాగడం బంద్ చేయండి, మీరు వ్యసనాలు మీ చుట్టూ ఉన్న వ్యసనాలు అన్నీ బంద్ చేయండి. దాని తర్వాత కూడా ఆయుర్వేదానికి సంబంధించిన చాలా హెల్తీ కొన్ని ఉన్నాయి, అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. అవన్నీ మీరు తిన్న తర్వాత ఆటోమేటిక్లీ మీలో ఉన్న ఏదైతే యూత్ ఆప్కి అందరూ మీ జవాన్ లడకా హే ఆయన బయట వస్తాడు, ఆయన మీకు మంచి ఎనర్జీ ఇస్తాడు. దాని తర్వాత మీరు ఎన్ని గంటలు కూడా కూర్చున్నా మీకు. కాకపోతే బ్రహ్మచర్య ఇంపార్టెంట్. ఇప్పుడు జీవితం కూడా అయిపోయింది కదా, ఇంకేమైంది ఇప్పుడు కూడా బ్రహ్మచర్య అయిపోయింది, కథం అంటే కథం. ఎందుకంటే బహిర్ముఖంగా కాకుండా ఇప్పుడు అంతర్ముఖ జర్నీ, జీవితం బహిర్ముఖ జర్నీ. అక్కడ బ్రహ్మచర్యం ఉండకపోయే సంసారం అంటారు దానికి. కాకపోతే కొన్ని కాలం పురుషులు వాళ్ళకి అంతర్ముఖం తొందర అయిపోతారు. ఇప్పుడైతే మీరు అవ్వచ్చు, ఇప్పుడు ఏంటంటే పిల్లలు అయిపోయినారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మీరు అంతర్ముఖం చేసుకొని ఈ జీవితానికి సార్థకం చేయండి. అందుకోసమే 4 ఆశ్రమాల్లో లాస్ట్ ఆశ్రమం సన్యాసం అన్నారు. ఎందుకంటే గృహస్థ ధర్మం అయిపోయింది, ఇప్పుడు సన్యాస ధర్మం, వానప్రస్థం సన్యాసం దగ్గర మనం వెళ్ళాలి. సన్యాసం అంటే ఇక ఏం అవసరం లేదు, మీరు మీ యొక్క అంతర్ముఖం అయిపోండి. అంతర్ముఖం అయిపోయి ఆ శివునితో కనెక్ట్ అయిపోండి.